ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభవార్త టెలివిజన్. ఇవాల్టి మన హెల్త్ టాక్ ప్రోగ్రాంలో మనం అతి ప్రాముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. దీన్ని మనం ఇంగ్లీష్లో సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. ఈ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఇది రావడానికి గల కారణాలేంటి, దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలం అన్న అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మన మధ్యలో డాక్టర్ జోసెఫ్ బెంజమిన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రొఫెసర్ ఇన్ క్యాన్సర్ మెడిసిన్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ. హలో డాక్టర్ గారు. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే ఏమిటి? మంచి క్వశ్చన్ అమ్మా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను మేము ఇంగ్లీష్లో క్యాన్సర్ సర్విక్స్ అంటాం. దీనికి కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో మనం ఏమంటామంటే ఆడపిల్ల అంటాం. పిల్ల ఇక్కడ పుట్టినా కానీ ఆడపిల్ల అంటాం. అంటే ఏమన్నమాట, పిల్లకు పెళ్లి చేసి అవతల ఇంటికి పంపాలంటాం. ఎప్పుడు పంపుతానంటావు? పిల్ల పెద్ద మనిషి అయిందో కాలేదో అవతల ఇంటికి పంపుతావు. చాలాసార్లు ఏం చేస్తానంటే ఇది ఆడపిల్ల కదా అని చెప్పి జల్దీ పెళ్లి చేస్తావు, అవతల ఇంటికి పంపుతావు. అవతల ఇంటికి పంపితే కష్టం ఏమొచ్చిందంటే పిల్లకి ఏం తెలియదు, సంసారంలోకి దిగుతుంది. ఆడ ఏముంటుందంటే ఆ ఇంట్లో ఒక అత్త ఉంటుంది. ఆ అత్త పంచాయతీ ఏంటంటే వచ్చే సంవత్సరం కల్లా నాకు పిల్లగాడు పుట్టాలి, ఒక కొడుకు పుట్టాలనే పరేషాన్లా ఈ పిల్లని చాలా పరేషాన్ చేస్తుంటుంది. పరేషాన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో దేవుని మొక్కుతుందో ఏం మొక్కుతుందో మొదట ఒక గర్భిణి అవుతుంది. లేకపోతే అత్త ఏమంటుందంటే ఒక్క సంవత్సరంలో కానీ నాకు పిల్లగాడు పుట్టకపోతే, మనమరాలు పుట్టకపోతే నేను ఇంకో ఆమె తెస్తా అంటుంది. సో దిస్ ఆల్వేస్ ఎ స్ట్రెస్ ఇన్ ద యంగ్ గర్ల్స్ మైండ్. అప్పుడు ఏమవుతుంది, సరే ఏదో విధంగా మొదటి కాన్పైంది అనుకో. మొదటి కాన్పైన తర్వాత సంవత్సరం అయిందో లేదో ఇంకో కాన్పు అవుతుంది. అట్లా ఏమవుతుందంటే దర్ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. అ స్మాల్ చిన్న పిల్ల, ఏం తెలియని పిల్ల, అవును పెద్ద మనిషి అయింది కానీ ఆర్గన్స్ అన్నీ మెచ్యూర్ కావు కదా. కాబట్టి ఏమవుతుందంటే ఈ ప్రతిసారి పిల్ల పుట్టుకొని వచ్చేటప్పుడు అది దెబ్బతింటూ ఉంటుంది, సర్విక్స్ దెబ్బతింటూ ఉంటుంది. పుండు మీద పుండు, దెబ్బ మీద దెబ్బ, పుండును ఆరనీయవు, అది కొనకు క్యాన్సర్గా మారుతుంది. కాబట్టి ముఖ్యమైన తలంపు ఏంటంటే ఎర్లీ మ్యారేజ్, అంత త్వరగా పెళ్లి చేయకండి. రెండోది మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, అంతమంది పిల్లల్ని పుట్టియకండి. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాక్టీస్ చేద్దాం, మేమిద్దరము మా ఇద్దరు, రైట్. ఎప్పుడైతే పిల్లలు అధికమవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పిల్లల్ని పెంచనీకే. కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ తప్పుదారులకు పోవడానికే స్టార్ట్ చేస్తారు. తప్పుదారులకు పోవడం అంటే పీపుల్ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఒక్కసారి రిలేషన్షిప్ డెవలప్ అయితే ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ఉంటుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని. ఆ ఇన్ఫెక్షన్ ద్వారా ఇంకో దెబ్బతింటుంది. నాలుగోసారి ఏమవుతుందంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళ హైజీన్ సరిగా మెయింటైన్ చేయరు. హైజీన్ మెయింటైన్ చేయనందుకు ఈ క్యాన్సర్ ఎక్కువవుతుంది. కాబట్టి 4 కారణాలు. నెంబర్ 1 ఎర్లీ మ్యారేజ్, నెంబర్ 2 నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బీయింగ్ ఇంక్రీస్డ్, నెంబర్ 3 పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎందుకంటే ఆర్థికంగా బెటర్గా నీకు ఏదో ట్రై చేస్తారు. ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో నీకు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని తర్వాత హెచ్పి వైరస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డబ్బులు ఉండవు, హైజీన్ మెయింటైన్ చేయలేవు. కాబట్టి క్యాన్సర్ ఛాన్సెస్ వచ్చే హై ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా ఈ సైకిల్ను ఎక్కడనో మనం కొడితే ఈ క్యాన్సర్ ఆగుతుంది. ఈ క్యాన్సర్ సాధారణంగా ఏ ఏజ్ గ్రూప్ స్త్రీలకు ప్రభావితం చేస్తుంది? జనరల్లీ మేము ఏమంటామంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం అమ్మా. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఎప్పుడైతే పిల్లలను కానీ ఛాన్సెస్ ఉంటాయో ఉంటుంది చాలా మటుకు. తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయినాక కూడా కామన్గా వస్తుంది. అప్పుడు మేము అడుగుతాం, అమ్మా ఎంతమంది పిల్లలు ఉండే అమ్మా నీకు? ఈజీగా చెప్తారు. ఎప్పుడు పెండ్లైందమ్మా అంటే పెద్ద మనిషి కాకముందు పెండ్లైందా, పెద్ద మనిషి అయినాక పెండ్లైందా? వాళ్ళు క్లియర్గా చెప్తారు, సార్ పెద్ద మనిషి కాకముందు అయింది, తర్వాత అత్తగారింటికి పోయినా తర్వాత ఇట్లా అయింది సార్. సో అప్పుడు ఈజీగా మాకు అర్థమవుతుంది 1, 2, 3, 4. కాబట్టి ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కు పాయింట్అవుట్ చేస్తుంటాయి. ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? రావాలనే కారణాలు ఏంటంటే ఇంతకుముందు నేను కారణాలు చెప్పిన కదమ్మా, ఎర్లీ మ్యారేజ్, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, తర్వాత ఇన్ఫెక్షన్ విత్ హ్యూమన్ పాపిలోమా వైరస్.
ఈ 5 కారణాలమ్మా. వీటిని ఎక్కడన్నా మనము ఈ సైకిల్ ఆపితే ఈ క్యాన్సర్ ముందుకు పోకుండా ఉంటుంది. చాలా బాగా వివరించారు సార్. మరి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందని ఎలా గుర్తించగలం? ముందుగా ఎట్లా గుర్తిస్తామంటమ్మా, ఇంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ స్క్రీనింగ్, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వీళ్ళని స్క్రీన్ చేయాలి. అంటే ఒక గైనకాలజిస్ట్ దారికో లేకపోతే ఆంకాలజిస్ట్ దారి తీసుకొచ్చి సర్విక్స్ని ఎగ్జామిన్ చేసి ప్యాప్ స్మియర్ తీసుకుంటాం. ప్యాప్ స్మియర్ అని ఒకటి ఉంటుంది. ఆ స్మియర్ తీసుకొని ఈ సెల్స్ ఎలాగున్నాయని చెప్పి ఒక తీరుగా చూసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని మేము కనుక్కుంటాం. కానీ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలమ్మా. అంటే ఇది ఎర్లీ క్యాన్సర్ ఎట్లా వచ్చిందంటే, మామూలుగా భార్యాభర్తలు కలిసినప్పుడు రక్తం పడదు. కానీ ఒకవేళ పేషెంట్ కానీ ఇది చెప్తుంది, సార్ భార్యాభర్తలు కలిసిన తర్వాత మాకు రక్తం పడ్డది సార్, ఆ రోజు నుంచి భయపడి దాని జోలికి పోలేదంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఇది ఎర్లీ స్టేజ్, ఆ దినం నుంచి బిగిన్ అయింది. కాబట్టి పేషెంట్ ఎప్పుడు వచ్చింది ట్రీట్మెంట్ కానీ కనుక్కొని దాని ప్రకారంగా నాకు ఒక మెంటల్ పిక్చర్ వస్తుంది, అరే ఈ క్యాన్సర్ ఇట్లా ఉండొచ్చు, దీన్ని ఇట్లా వైద్యం చేద్దామని తలంపు వస్తుంది. Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus. ఈ సర్వైకల్ క్యాన్సర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమై ఉంటాయి? జాగ్రత్తలు ఏముండవు. ఇవి ఉన్నదని తెలిసి మీరు ఏం చేయాలంటే, నంబర్ 1 ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో పెళ్ళి త్వరగా చేసుకోకండి. చట్టం ఏం చెప్తుంది, 21 ఇయర్స్ అంటుంది ఆడపిల్లకు. 21 ఇయర్ దాటిన తర్వాతనే చేసుకోండి, జల్దీ చేసుకోకర్రి, చట్టం కూడా ఒప్పుకోదు. రెండోది, పిల్లలను ఎక్కువ మందిని పుట్టిపియకండి అమ్మ. ఒక పిల్లగానికి ఇంకో పిల్లగానికి మధ్యలో స్పేసింగ్ ఇవ్వండి, టైం ఇవ్వండి. అది మీరు ఏం చేస్తారో ఏం చేయరో స్పేసింగ్ ఇవ్వండి. మూడోది, స్టిక్ టు 1 పార్ట్నర్. ఒక్క పార్ట్నర్తో జీవితం గడపండి, డోంట్ గో ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్. నాలుగోది, ఎప్పుడైతే మీకు పిల్లలు తక్కువ మంది ఉంటారో మీ ఆర్థికంగా మీరు బెటర్గా ఉంటారు. ఆర్థికంగా బెటర్ ఉంటారు కాబట్టి హైజీన్ బెటర్గా ఉంటుంది. ఇవన్నిటితో ఈ క్యాన్సర్ రాకుండా మీరు ఆపొచ్చు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతుంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమై ఉంటాయి? సిమ్టమ్స్ డెవలప్ అవ్వకుండా తీసుకున్న చికిత్సలు ఏంటంటే, మీ ఈ ఏజ్ గ్రూప్లో మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మా దగ్గరికి ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము దీన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి వీలైనంత వరకు చూస్తాము సర్వీక్స్ ఎట్లుందిరా. మామూలు సర్వీక్స్ మాకు ఈజీగా తెలుస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చే సర్వీక్స్ ఏముంటుందంటే ఏదో పుండు, ఏదో గర్భసంచి పుండు అంటారు. కానీ గర్భసంచి పుండు క్యాన్సర్ కాదు. దాన్ని మనం ఏం చేయాలా, ఒక ప్యాప్స్మియర్ చేయాలా. ప్యాప్స్మియర్ చేసి దాంతో మనకు తెలుస్తుంది. దాని తర్వాత వేరే టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులు చేసి ఉన్నదా కాదా అని తెలుసుకోవచ్చు. ఇక మ్యాక్సిమం అది మంచిగా డెవలప్ అయిందంటే ఒక చిన్న ముక్క పరీక్ష చేయవచ్చు, దాన్ని బయాప్సీ అంటారు. ఆ బయాప్సీలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది రాకుండా ఉండనీకే ఏం చేయాలంటే ఈ బేసిక్ టెస్టులు రెగ్యులర్గా చేసుకుంటా, రెగ్యులర్గా ఫాలోఅప్లు ఉంటే ఇది రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. గర్భాశయ క్యాన్సర్ గుర్తించడానికి అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ పద్ధతులు ఏంటి? జనరల్లీ ఇంతకుముందే నేను కవర్ చేసినాను. అది ప్యాప్స్మియర్ అని, లేకపోతే కాల్పోస్కోపీ గైడెడ్. ఎందుకంటే చాలాసార్లు ప్యాప్స్మియర్లోనే కనబడదు, కాల్పోస్కోపీ అని ఇంకో టెక్నిక్ ఉంటుంది. దాంతో చూసి క్యాన్సర్ ఉన్నదా లేదా అని ఒక మందు మేము దానికి రుద్దుతాము.
అది ఓ లైట్లో ఫ్లోరసెంట్ లైట్లో పెట్టి చూస్తాము దీని కలర్ ఏమైనా చేంజ్ ఉందా, ఒకవేళ ఏమన్నా చేంజ్ ఉంటే అది మోస్ట్ లైక్లీ సస్పిషియస్ అని చెప్పి ఆ ఏరియా నుంచి ఐదర్ మేము బయాప్సీ అనేది తీసుకుంటాం, లేకపోతే ఇంకా ఏమైనా టెస్ట్ చేసుకొని క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అని కనుక్కుంటామమ్మా. ఈ క్యాన్సర్ చికిత్సలో నైపుణ్యం కలిగిన నిపుణులు ఎవరు? ఈ క్యాన్సర్కు ఎక్స్పర్టీజ్ ఎవరంటే ఆంకాలజిస్ట్లు అంటామమ్మా. ఈ ఆంకాలజిస్ట్ 3 రకాలు ఉంటాడు. ఒక ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్, ఆపరేషన్ చేసే ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసే క్యాన్సర్ స్పెషలిస్ట్ను ఆయన రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. 3వ వ్యక్తి వచ్చి కీమోథెరపీ ఆర్ మందుల ద్వారా ట్రీట్ చేసే డాక్టర్ని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. కాబట్టి ఈ 3 ఆంకాలజిస్టులు ఉంటారు. ఈ 3 ఆంకాలజిస్టులో ఫస్ట్ ఎవరు చూసినా కానీ ఆంకాలజిస్ట్ చూడాలి. ఒకవేళ అది క్యాన్సర్ సర్వీక్స్ ఎర్లీ స్టేజ్లో ఉందంటే సర్జరీ చేసే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అది ఒకవేళ కొంచెం అడ్వాన్స్ అయిందంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ వీళ్ళిద్దరు కలిసి దాన్ని వైద్యం చేయవచ్చు. కాబట్టి దీన్ని చికిత్స చేయనికే రైట్ పర్సన్స్ ఎవరంటే ఆంకాలజిస్ట్, అది ప్రిఫరబుల్లీ ఐదర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఈ సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ ఎలాంటి పాత్రలు పోషిస్తుంది? రేడియోథెరపీ చాలా మంచి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మన దగ్గర వచ్చే క్యాన్సర్లు కానీ ఫస్ట్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో రావు. ఫ్లారిడ్ క్యాన్సర్స్ చాలా రోజుల తర్వాత వస్తాయి. నేను కథ చిన్నగా చెప్పాలంటే ఎట్లొస్తుందంటే ఫస్ట్ తెల్లమైల ఎర్రమైలు అంటారు, తెల్లమైల ఎర్రమైలు అంటారు, ఈపున వస్తుంది. కాబట్టి తెల్లమైల ఎర్రమైల ఉండేగాక కంపు, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటాం. అయితే ఎట్లా కంపు ఉంటుందంటే పక్కనోనికి ఈజీగా తెలిసిపోతుంది. అంటే నీకు చిన్నకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే మా దగ్గరకు వచ్చిన ఊరోళ్ళు ఎట్లా చెప్తారంటే, సార్ ఆ కంపు ఎంత కంపు అంటే మనము చేపలను కడిగి ఆ కుండలోని నీళ్ళు ఆవల పోస్తే ఎంత కంపు కొడుతుంది అట్లున్నా సార్. అయితే దిస్ ప్రాబ్లమ్ దట్ హ్యాపన్స్ ఇన్ ది ఫ్యామిలీ. అప్పుడు ఏమవుతుందంటే కోడలు జర పక్కకు చూస్తుంది, అత్తను ఇది చూస్తుంది. బట్ దిస్ లేడీ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనో తెలుసుకోదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఊర్లో ఉన్న దాయం అనేది తెలుసు. ఆ దాయమ్మ పోయి అమ్మ నాకు ఇట్లున్నది అని చెప్తే డాక్టర్ అమ్మ మంచిగా ఉన్నదా తీసుకపోతాపా అని తీసుకపోతుంది. తీసుకపోతే అది గర్భసంచి ఇట్లా పరీక్ష చేసి గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి మూతి క్యాన్సర్, గర్భసంచి మూతి క్యాన్సర్ అంటారు. అంటే ఏమవుతుంది, సరే గర్భసంచి మూతి క్యాన్సర్ ఉన్నది కానీ దానికి ఏమంటుందంటే దానికి ఆపరేషన్ చేయాలంటది. అని తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తానంటది. ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, గర్భసంచి తీస్తుంది కానీ గర్భసంచి మూతి తీయరాదు. గర్భసంచి మాత్రం కడుపులో ఉంటుంది కానీ గర్భసంచి మూతి కానీ మానవులు ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. కంప్లీట్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే నువ్వు రేడియేషను కీమోథెరపీ ఇచ్చి ఎప్పుడైతే గర్భసంచి మూతి మీదనే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని నువ్వు ట్రీట్ చేయగలిగితే అది అడిక్వేట్ ట్రీట్మెంట్. కాబట్టి ఇంట్లో మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్ చాలా అడ్వాన్స్లో వస్తుంది కాబట్టి రేడియోథెరపీ రోలు చాలా గొప్పగా ఉంటుంది ఇందులో. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే సార్, మరి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ మరియు సర్జరీ యొక్క ట్రీట్మెంట్ రోల్ ఏమైనా ఉందా? అమ్మ, కీమోథెరపీ సర్జరీ రోల్ ఉంది. కీమోథెరపీ మేము ఏం చేస్తామంటే రేడియేషన్తో కూడా కలిసి కీమోథెరపీ మందులు ఇస్తాం. అంటే ఈ 2 కలిపి ట్రీట్ చేస్తే బెటర్ ఎఫెక్ట్ ఉంటుందని మేము ఆలోచన చేసి కీమోథెరపీ డ్రగ్, ఈ రేడియేషన్ 2 కల్పిస్తాం. సర్జరీ యొక్క రోల్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ డిజీజ్ కొత్తగా వచ్చింది, మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు, సరే అది ఇప్పుడిప్పుడే క్యాన్సర్గా మారింది, అప్పుడు సర్జన్ యొక్క రోల్ చాలా గొప్పది ఉంటుంది. దెన్ దే హ్యావ్ ఇట్. కానీ జనరలీ మన దగ్గరికి ఊళ్ళో చాలా లేటుగా వస్తారు కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ సర్జరీ కంటే రేడియేషన్ కీమోథెరపీ రోల్ బాగుంటుంది. ఓకే సార్, ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్లో రేడియోథెరపీ తీసుకున్న తర్వాత తీసుకోవలసిన ఫాలోఅప్ కేర్స్ ఏంటి? ఇది చాలా ఉంటుంది. మేము ఫస్ట్ ఇయర్ ఏమంటామంటే రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము ఏమంటామంటే 2 నెలలకు ఒకసారి రమ్మంటాం. 2 నెలలకు ఒకసారి వస్తాం. 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు మేము పూరా పరీక్ష చేస్తాం, మానము అవన్నీ పరీక్ష చేస్తాం, డీటెయిల్గా పరీక్ష చేస్తాం. చాలా మట్టుకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ భార్యాభర్తలు కలవచ్చా? ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే పేషెంట్ కానీ బాగుంది, జబ్బాడలేదు, కనబడతలేదు అంటే కదా ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మ భార్యాభర్తలు కలవచ్చు. బికాజ్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫ్యామిలీ లైఫ్.
కాబట్టి ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, భయపడొద్దమ్మా, పక్కన వాళ్ళు వీళ్ళు ఏమేమో ముచ్చట చెప్తారు, వాళ్ళు కాదు మేము డాక్టర్లు, మేము చెప్పిన మాటను. రెజ్యూమ్ యువర్ న్యాచురల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ అని చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ 2 years మేము ఫాలోఅప్ చేస్తాం, ఎవ్రీ 2 months ఫాలోఅప్ చేస్తాం. 2 months ఫాలో చేసినప్పుడు ఎంత ఉంది, ఏమైనా గ్రోత్ మళ్ళీ కొత్తది వచ్చిందా, వస్తుందా, రాబోతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. బ్లడ్ టెస్టులు చేసుకుంటాము, ఇవన్నీ సరిగా నడుస్తుందా అని చూస్తాం. ఫస్ట్ 2 years ఇట్లా చేసిన తర్వాత ఎవ్రీ 3rd year once in 6 months రమ్మంటాం, ఇవే చేస్తాం. తర్వాత 3 years అయిపోయిన తర్వాత once in 5 years రమ్మంటాం. ఇంకా చాలాసార్లు ఎట్లుంటుందంటే మేము ట్రీట్ చేసిన క్యాన్సర్లు పూరా బాగయి 10 ఏళ్ల తర్వాత కూడా వస్తారు. అప్పుడు మేము దండం పెడతాం, అమ్మా మీరు రాకు, బాగా అయిపోయినావు, నువ్వు నార్మల్ పర్సన్ అంటే, సార్ అయినా కానీ నేను చూసిపోతాం సార్ అని వస్తారు. బికాస్ దే డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్స్. కాబట్టి ఇది ఈజ్ 100% ట్రీటబుల్ క్యాన్సర్ అండ్ యూ కెన్ ట్రీట్ ఇట్ 100% అండ్ యూ గెట్ అ గుడ్ రిజల్ట్ ప్రొవైడెడ్ యూ స్టిక్. అంటే మీరు మేము చెప్పిన పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటే చాలా సంతోషం. మా కష్టం ఏంటంటే మధ్యలో ఒక ఆయుర్వేదము, మధ్యలో ఒక హోమియోపతి, ఇంకేదో నాటు మందు, కేరళ ట్రీట్మెంట్ తీసుకొని చెడగొట్టుకుంటారు. కాబట్టి మా మాట విని మేము చెప్పినట్టు వింటే మా వీలైనంత వరకు మేము మీకు సాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీరు మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ మాకు ఈజీగా అర్థమయ్యేలా మాకు వివరించారు. సో నా ఆఖరి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి కానీ రాబోయే జనరేషన్కి కానీ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఫస్ట్ ప్రికాషన్, చట్టాన్ని పాటించండి. 21 సంవత్సరం వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోండి, దానికంటే ముందొద్దు. రెండోది, పిల్లలు పుట్టాలా కరెక్టే, కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం హమ్ దో హమారే దో, లేకపోతే హమ్ దో హమారే ఏక్ అన్న లెవెల్లో తీసుకుంటే ఎక్కువ మంది పిల్లలు లేకపోతే మీరు ఆర్థికంగా బెటర్ ఉంటారు, ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మూడోది, స్టిక్ టు వన్ పార్ట్నర్. మల్టిపుల్ పార్ట్నర్స్తో మీరు రిలేషన్షిప్ పెట్టుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది, రెగ్యులర్గా మీకు డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోండి, మేము ఉన్నాము, మీకు సాయం చేస్తాము. ఏ కష్టమన్నా పడి మిమ్మల్ని బాగు చేయడానికే విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, అలాగే మాకు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు మా నుండి, మా వ్యూవర్స్ తరఫు నుండి మీకు ఎంతగానో థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus.